హీట్ వేవ్కి యూరోప్లో 1300 మంది చనిపోయారు. మన ఇండియన్స్కి ఆ ఎండ అలవాటే కాబట్టి మనకేమీ కాదు. కానీ యూరోప్లో ప్రజలు ఆ వేడికి విలవిల్లాడుతున్నారు. చర్మం మొత్తం ఎర్రగా మారిపోయి డీహైడ్రేషన్తో వడదెబ్బ తగిలి హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతున్నారు. అక్కడ రైల్వే ట్రాక్స్ కరిగిపోతున్నాయి, స్ట్రీట్ లైట్స్ మెల్ట్ అవుతున్నాయి, మెట్రో లైన్స్, ట్రాక్స్, టైర్స్ కూడా కరిగిపోతున్నాయండి. కార్ ఇంజన్స్ పేలిపోతున్నాయి, ఎండ దెబ్బకు రోడ్స్ కూడా కరిగిపోతున్నాయి. ఈ ఎక్స్ట్రీమ్ హీట్ నుంచి ప్రజలు తట్టుకోలేకపోతున్నారని అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని కూల్ చేయడానికి అక్కడ పోలీసులు క్యానాన్స్తో వాటర్ని గాల్లోకి పంపిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్, ఆ ఏరియాని కొంచెం కూల్ చేస్తుంది అని. అసలు ఫ్యాన్స్ అంటే కూడా తెలియని యూరోప్ ప్రజలు ఏసీల కోసం మాల్స్కి వెళ్తున్నారు. అసలు చల్లగా మంచుతో ఉండే యూరోప్లో ఈ ఎక్స్ట్రీమ్ హీట్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు చెప్తాను. యూరోప్ ఎండలకి మొదటి కారణం ఆర్టిక్ సముద్రంలో ఉన్న ఐస్ మెల్ట్ అవ్వడం. యూరోప్ పైన నార్త్ పోల్ ఉంటుంది. ఇంతకుముందు సూర్యుడి కిరణాలు యూరప్ భూమిని తాకే ముందే ఆర్క్టిక్ ఓషన్లో ఉన్న మంచు కొండలకు తగిలేవి. బట్ ఇప్పుడు 2026లో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్క్టిక్ ఓషన్ మంచు కొండలు కరుగుతున్నాయి. ఇవి కరిగిన తర్వాత సముద్రపు నీళ్ళలాగా మారుతున్నాయి. సూర్యుడి కిరణాలు డైరెక్ట్గా యూరోప్ భూమిపై పడడం వల్ల అక్కడ హ్యూమిడిటీ కూడా పెరుగుతుంది. సెకండ్ రీజన్, 1980s వరకు యూరోప్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది. ఆ టైంలో వీళ్ళు ఆయిల్ అండ్ గ్యాస్ని ఇంకా కోల్ని కూడా కాల్చి ఎన్నో వస్తువులను తయారు చేశారు. 2025 వరకు ఆకాశంలో ఆ పొల్యూటెంట్స్, సల్ఫేట్స్, నైట్రేట్స్ అనేవి ఉండేవి. ఒక బ్లాంకెట్ లాగా అవన్నీ యూరోప్పై ఎండ పడకుండా చూసుకునేవి. 1980s తర్వాత వీళ్ళు గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. పొల్యూటెంట్స్ క్రమక్రమంగా అట్మాస్ఫియర్లో తగ్గిపోతూ వచ్చాయి. కాబట్టి ఇవి సూర్యుడి కిరణాలకు అడ్డుపడడం లేదు. థర్డ్ రీజన్, యూరోప్ యొక్క హౌసెస్. ఈ హౌసెస్లో వెంటిలేషన్ ఎక్కువగా ఉండదు. ఎప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి విండోస్ కూడా ఎక్కువగా ఉండవు. గోడలు చాలా దృఢంగా ఉంటాయి. హౌస్ మొత్తాన్ని ఇన్సులేట్ చేసి ఉంటారు. ఇప్పుడు మనం ఒక ఫ్లాస్క్లో టీ పెడితే గంటసేపు కూడా వేడిగా ఉంటుంది. అదే ఫ్లాస్క్లో కోల్డ్ వాటర్ పెట్టినా కూడా కోల్డ్గానే ఉంటుంది. ఎందుకంటే ఫ్లాస్క్ను బాగా ఇన్సులేట్ చేసి ఉంటారు. వీళ్ళ ఇల్లులు కూడా ఫ్లాస్క్ లాగే ఇంటి లోపల ఉన్న హీట్ని బయటకు వెళ్లకుండా చేస్తుంది. దానివల్ల ఈ హౌసెస్ అన్నీ ఒక ఓవెన్స్ లాగా మారుతున్నాయి. యూరోప్ అట్లాంటిక్, మెడిటరేనియన్ సీకి దగ్గరలో ఉంటుంది. అంటే సముద్రానికి చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ హ్యూమిడిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్ రీజన్, జెట్ స్టీమ్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే యూరోప్ పైన నార్త్ పోల్ చాలా చల్లగా ఉండేది. కాబట్టి అట్లాంటిక్ ఓషన్ నుండి చల్లగాలులు వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు వీచేవి. ఈ గాలులు ఇలా వీచాలి అంటే డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్స్ ఉండాలి. నార్త్ పోల్ చాలా చల్లగా ఉండి ఈక్వేటర్లో వేడి ఉంటేనే ఈ గాలులు వెస్ట్ నుండి ఈస్ట్ వైపుకు ప్రయాణిస్తాయి. గాలులు వీచినప్పుడు యూరోప్ ఆటోమేటిక్గా కూల్ అయ్యేది. బట్ ఇప్పుడు నార్త్ పోల్ కూడా హాట్గా ఉంది. ఆకాశంలో గాలులు అట్లాంటిక్ ఓషన్ నుండి వెస్ట్ నుండి ఈస్ట్ వైపుకు వీయడం లేదు. కాబట్టి యూరోప్ కూడా హాట్గా మారింది. ఫిఫ్త్ రీజన్, ఆఫ్రికాలో ఉన్న సహారా డెసర్ట్. ఆఫ్రికాలో సహారా డెసర్ట్లో హాట్ ఎయిర్ యూరోప్ వైపుగా వెళ్తుంది. ఈ హాట్ ఎయిర్ కూడా యూరోప్ని ఇంకా వేడిగా మారుస్తుంది. కాబట్టే యూరోప్లో ఇంత పెద్ద మొత్తంలో హీట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే యూరోప్ అనేది ఒక హీట్ ట్రాప్లో ఉందన్నమాట. నెక్స్ట్ రీజన్, ల్యాండ్ హీట్స్ ఫాస్టర్ దెన్ వాటర్. దీనికి అర్థం ఏంటంటే యూరోప్లో ఎక్కువగా ల్యాండే ఉంది. మీరు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఏదైనా చూడండి, ఈ ఏరియా మొత్తం ల్యాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వాటర్ బాడీస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు హీట్ అనేది భూమిపైన మాత్రమే ఎక్కువగా పీల్చుకోబడుతుంది. ఇలా యూరోప్లో వేడి ఎక్కువగా పెరిగి హ్యూమిడిటీ వల్ల యూరోప్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదండి యూరోప్ హీట్ వేవ్ వెనుక ఉన్న అసలు నిజం. మీకు మా కంటెంట్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.